మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. రేషన్ కార్డ్ ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. రేషన్ కార్డులో సన్న బియ్యం అందుబాటులోకి తీసుకురాబోతోంది రాష్ట్ర సర్కార్. ఏప్రిల్ 1 నుంచి సన్న బియ్యం సప్లై చేయబోతున్నాం అని ఉగాది రోజు అధికారికంగా లాంఛనంగా ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు. అయితే రేషన్ కార్డు లేనోళ్ళకు కూడా మేము ఇవ్వబోతున్నాం సన్న బియ్యం అన్నటువంటి మాట చెప్తోంది రాష్ట్ర సర్కార్. మరి ఎవరెవరికి రాబోతున్నాయి, ఏంది, ఎన్ని టన్నుల బియ్యం ఎవ్రీ మంత్ పంచబోతున్నారు, అది ఇవ్వబోతున్నారు, ఇట్లాంటి రకరకాల డౌట్స్ అయితే ఉన్నాయి. ఒక్కసారి చూద్దాం ఎవరికి మరి ఈ రేషన్ బియ్యం అందుతాయి ఏంది అనేది. రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యాన్ని దాదాపు చాలామంది అన్నం వండుకోవడానికి ఉపయోగించట్లేదు. ఇది అందరికీ తెలిసిన ముచ్చట్నే. దోసపిండి కోసమో లేకపోతే ఇతరత్ర అవసరాల కోసమో దాన్ని వాడుతున్నారు. ఎందుకంటే తినలేని పరిస్థితుల్లో ఉన్నాయి దొడ్డు బియ్యం. అసలు అవి గొంతుల నుంచి కూడా దిగే పరిస్థితి ఉండట్లేదు. రేషన్ బియ్యం తీసుకునే చాలామంది బహిరంగ మార్కెట్లో సన్న బియ్యాన్ని కొనుక్కుంటున్నారు. అంటే అవి ఇచ్చేసి మళ్ళీ దాని బదులుగా సన్న బియ్యం కొనుక్కుంటున్నారు. మరి రేషన్ షాపుల్లో బియ్యం ఇవ్వడం దేనికి? నిజంగానే ఇది బేసికల్ క్వశ్చన్. రేషన్ షాపుల్లో బియ్యం ఇస్తుంది ఎందుకు అనంటే చాలా తక్కువ ధరల్లో అందుబాటులోకి పెడితే అవి మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువ, కేవలం 2 రూపాయలు మాత్రమే. సో చాలా భారం తగ్గిపోతుంది. కాబట్టి ఆ బియ్యాన్ని వండుకొని తింటారు పేదలు అని ఆ అవసరాల కోసం పెట్టినటువంటిది రేషన్ బియ్యం. అవి ఎవరు కూడా తింటలేరు. ఆల్మోస్ట్ నాకు తెలిసేది 90% మంది తింటనే లేరు. వాటిని బహిరంగ మార్కెట్లో అమ్మేసి సన్న బియ్యం కొనుక్కొని వస్తున్నారు. మరి నిజంగానే రేషన్ షాపుల్లో బియ్యం దేనికి ఇస్తున్నట్టు? తినడానికి అంతగా పనికి రావు అని తెలిసినా కూడా ప్రభుత్వాలు వాటినే ఉచితంగా ఇస్తున్నామంటూ ప్రచారాలు జోరుగా చేసుకుంటాయి. పేదల్ని ఉద్ధరిస్తున్నామంటూ ఫోజులు కొడుతూ ఉంటాయి, మాటలు కూడా చెప్తూ ఉంటాయి. సో తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఇలాంటి ప్రచారం తమకు అక్కర్లేదని చెప్తోంది. నిరుపేదలకు కూడా సన్న బియ్యం తినాలనే తలంపుతో రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఆల్ రైట్. సో సన్న బియ్యం ఎవరికి, మరి సన్న బియ్యం ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది అతిపెద్ద క్వశ్చన్. గతంలో రేషన్ కార్డు అనేది ఒక గుర్తింపు కార్డులా ఉండేది. పావర్టీ లైన్ దిగువన ఉండేవారికి తెల్ల కార్డ్, ఆదాయం ఎక్కువగా ఉండేవారికి గోధుమ రంగు కార్డులు ఇచ్చేవారు. ఆ తర్వాత బిలో పావర్టీ లైన్ వారికి మాత్రమే కార్డులు ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డుల గురించి అసలు పట్టించుకోలేదు. నిజంగానే 10 ఏళ్ల పాటు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఇది మాట్లాడుకుంటుంది. దీంతో చాలామంది అర్హులు కనీసం రేషన్ బియ్యాన్ని కూడా తీసుకోలేకపోతున్నారు. రేషన్ బియ్యంకి అర్హత ఏంటంటే రేషన్ కార్డ్ కంపల్సరీ ఉండాల్సిందే. అది మాత్రం 10 ఏళ్ల సంధి ఒక్కటంటే ఒక్కటి ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త కార్డులు మంజూరు ప్రక్రియ మొదలుపెట్టింది. అవును, అప్లికేషన్స్ చాలా టైమ్స్ తీసుకుంది. దరఖాస్తులు స్వీకరించారు, వాటిని ఫిల్టర్ చేసి కొత్త కార్డుల మంజూరుకు ప్రక్రియ మొదలుపెట్టారు. బీపీఎల్ కుటుంబాలకు 3 రంగుల కార్డులు మంజూరు చేయబోతున్నారు. పావర్టీ లైన్ పైన అంటే అబోవ్ పావర్టీ లైన్ ఏపీఎల్ కుటుంబాలకు గ్రీన్ కలర్ కార్డులు ఇస్తారు. అయితే ఈలోగా అంటే ఏప్రిల్ 1 నుంచి రేషన్ కార్డులు ఉన్నవారికి సన్న బియ్యం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రేపటి నుంచి ఏప్రిల్ 1 నుంచి సన్న బియ్యం ఇవ్వబోతున్నామని గతం నుంచి కూడా చెప్పింది. అట్లాగే లాంఛనంగా దీన్ని ప్రారంభించారు కూడా. ఏప్రిల్ 1 అంటే రేపటి నుంచి ఈ రేషన్ బియ్యం పంపిణీ మొదలు కాబోతోంది. ఇక్కడ రేషన్ కార్డులు లేకపోయినా పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తోంది. ఉగాది సందర్భంగా ప్రారంభించింది. అయితే ఇక్కడ రేషన్ కార్డులు లేకపోయినా కూడా సన్న బియ్యం పొందే అవకాశాన్ని ప్రజలకు కల్పించింది రేవంత్ రెడ్డి సర్కార్. రేషన్ కార్డు లేకపోతే ఎట్లా, ఎవరు అర్హులైతారు ఏంది అనేది కూడా చాలామంది ఈ క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. ఎవరు అర్హులైతారంటే ఇటీవల కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం దరఖాస్తులు తీసుకొని లిస్ట్ రెడీ చేసుకుంది. ఆ లిస్ట్లో ఉన్న వారికి త్వరలో ఫిజికల్ రేషన్ కార్డులు ఇవ్వాల్సి ఉంది. ఈలోగా కొత్త పథకం తెచ్చారు కాబట్టి అర్హులెవరూ నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలు సడలించింది. అంటే ప్రస్తుతం రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా కొత్త కార్డు లిస్టులో పేరుంటే ఖచ్చితంగా వారికి సన్న బియ్యం ఇస్తారు. అంటే ఇప్పుడు రేషన్ కార్డు దుకాణందారుల దగ్గర ఆ లిస్ట్ కూడా ఉంటుంది. ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో రేషన్ కార్డు ఫ్యూచర్లో రాబోతోంది అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి లిస్టు కూడా ఇప్పుడు డీలర్ దగ్గరికి చేరింది. ఆ లిస్ట్ ప్రకారం
మీ పేరు అందులో ఉంటే మాత్రం మీకు ఈ బియ్యం లభించబోతోంది. సో వీళ్ళు అర్హులు కాబోతున్నారు. సన్న బియ్యం పొందేందుకు రేషన్ కార్డు ప్రామాణికం కాదు అనేది ఇక్కడ ప్రభుత్వ విధానం. కొత్త కార్డుకి అర్హత ఉండి ఆ లిస్టులో పేరుంటే సన్న బియ్యం తీసుకోవడానికి అర్హులే అంటూ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇది ఎవరికి అనంటే గతంలో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఓకే, వాళ్ళకి ఎట్లాగూ వస్తుంది. కానీ కొత్తగా రేషన్ కార్డు అప్లికేషన్లు ఎవరైతే చేసుకున్నారో, అర్హతలు ఏమేమైతే ఉండనో, రేషన్ కార్డుకి అర్హతలు పొందిన వాళ్ళు అందరికీ కూడా ఇప్పుడు ఈ సన్న బియ్యం అందించబోతోంది రాష్ట్ర సర్కార్. ఆ లిస్టు ఆల్రెడీ రేషన్ డీలర్ల దగ్గర ఉంది. ఆ లిస్టులో మీ పేరుంటే మీకు కూడా ఈ సన్న బియ్యం లభించబోతోంది. సో రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా అనే దానికి మీనింగ్ అదే అనమాట. సో ప్రభుత్వ నిర్ణయం వల్ల దాదాపు 80 నుంచి 84% జనాభాకు సన్న బియ్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో ఇచ్చే బియ్యాన్ని చాలామంది బ్లాక్ మార్కెట్కి తరలిస్తూ ఉన్నారు. దానివల్ల ప్రభుత్వానికి వ్యయం తప్ప ప్రజలకు ఉపయోగం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఈ బియ్యాన్ని ప్రజలు నేరుగా వినియోగించుకోవచ్చు. అందుకే సన్న బియ్యం పంపిణీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. అందులోనూ రేషన్ కార్డులు లేకపోయినా కూడా బియ్యం పంపిణీ చేయాలనే నిర్ణయాన్ని సామాన్యులు స్వాగతిస్తున్నారు. నిజంగానే పేదవాళ్ళు పాపం బయట మనం సన్న బియ్యం కొందామంటే మినిమం ఒక 30 నుంచి ఎబోనే 30కి కేజీ మినిమం ఉంటుంది. దాంట్లో కూడా క్వాలిటీస్ ఉంటాయి. 30, 40, 50 ఇట్లా కిలో సన్న బియ్యం ఉంటుంది. సో వీళ్ళు ఇక్కడ దొడ్డు బియ్యం తీసుకున్న తర్వాత అసలు అది వండుకుంటే గొంతులోకి వెళ్ళి దిగనటువంటి పరిస్థితి. ఇప్పుడైతే చిన్నపిల్లలు అయితే అసలు తినరు, ముట్టను కూడా ముట్టరు. దాన్ని ఇతరత్ర అవసరాల కోసం అసలు ఒక్కసారి కూడా వాళ్ళు వండుకున్న పాపాన కూడా ఓరు. వాటిని ఇంకో దగ్గర అమ్మేస్తూ ఉంటారు రకరకాల అవసరాల కోసం. ఇది నడుస్తోంది కాబట్టి మరి రేషన్ బియ్యం ఇచ్చి ఎందుకు, దేనికి? దాన్ని ప్రచారం కోసం మాత్రమే తప్పించి వాళ్ళు ఎక్కడ వాడిన పరిస్థితి లేదు. అందుకని ఇప్పుడు అట్లా కాదు, ఖచ్చితంగా మేము తినే బియ్యమే ఇస్తాం. శ్రీమంతులు ఎవరైతే డబ్బున్న వాళ్ళు ఎవరైతే బియ్యంని తింటారో అట్లాంటి బియ్యమే మేము కూడా ఇవ్వబోతున్నామని రాష్ట్ర సర్కార్ అనౌన్స్ చేయడమే కాదు, రేపటి నుంచి అందుబాటులో కూడా తేబోతోంది. సో ఇది ఒక రకంగా సక్సెస్ అనుకోవచ్చు. పేదవాళ్ళు ఇక ఈ ఏమంటారు, ఈ సన్న బియ్యం తినలేరు అనే మాట ఏదైతే ఇప్పటి వరకు వినిపించిందో అట్లాంటిది ఏముండదు. ఇప్పుడు అందరూ కూడా సన్న బియ్యం తినబోతున్నారు. సో మా సర్కార్ ఇది అతిపెద్ద నిర్ణయం, మాకు సంతోషాన్ని ఇచ్చే నిర్ణయం అంటూ రాష్ట్ర సర్కార్ అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. రేపటి నుంచి ఇప్పుడు ఈ రేషన్ బియ్యం అందుబాటులో ఉండబోతోంది. అట్లాగే కొన్ని రోజుల తర్వాత రేషన్ బియ్యం ఒక్కటే కాదు, అందులో వేరే వేరే వస్తువులు కూడా మేము ఇంక్లూడ్ చేయబోతున్నాం అనేటువంటి మాట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మొన్న ఒక అనౌన్స్మెంట్ అయితే చేసిండ్రు. చాలామంది నిజంగానే నిరుపేదలు ఎవరికైతే తక్కువ ధరలో అందుబాటులోకి ఇట్లాంటి తేవాల్సిందే. నిత్యావసరాల సరుకుల ధరలు అయితే ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి నిజంగానే నిరుపేదలకు ఇంకా కొన్ని చింతపండు, నూనె, చక్కెర కావచ్చు ఇట్లాంటి కొన్ని అందుబాటులోకి తెస్తే ధరల భారం చాలా అంటే చాలా మటుకి నిజంగానే తగ్గిపోతుంది. నిరుపేదలు నిజంగానే కడుపు నిండా అన్నం తినే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు. రాష్ట్ర సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం నిజంగానే చాలా మంచిదని చెప్పొచ్చు. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇంకొన్ని వస్తువులు కూడా యాడ్ చేస్తామని చెప్పింది. కాబట్టి నిజంగానే ఈ విషయాన్ని అయితే స్వాగతించాల్సిందే. ఇవి మాత్రం పక్కదారి పట్టకుండా చూడండి. అట్లాగే నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇవి అందుబాటులో ఉండేలాగా చూడండి అనేది కూడా ప్రజలు చేస్తున్నటువంటి రిక్వెస్ట్.